అందరికీ నమస్కారం. చీరాల నియోజకవర్గం త్రిముఖ పోటీలో కూడా చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, ఆమంచి కృష్ణమోహన్ గెలుస్తాడా? ఈ త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చీరాల నియోజకవర్గంలో ఆమంచి గతంలో నవతరం పార్టీ తరపు నుంచి కూడా పోటీ చేసి 2014 ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ఆయన విజయకేతనం ఎగరేయడం జరిగింది. ఆ రోజు ఉండే పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలు 2024 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో లేవని చెప్పాలి. 2019 ఎన్నికల్లో బలరాం ఎంట్రీతో కూడా చీరాల నియోజకవర్గ ముఖ చిత్రం కూడా మారిందని కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బలరాం ఒక స్ట్రాటజీ తోటి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తరఫున పోటీ చేసినా కూడా 15,000 పైచీలకు కూడా మెజార్టీ తోటి ఆయన విజయకేతనం ఎగరేయడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల్లో ఆయన వైసీపీలో చేరి కూడా కర్ణ వెంకటేష్ను ఆయన వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా తన కుమారుడైనటువంటి కర్ణ వెంకటేష్ను వైసీపీ తరపు నుంచి కూడా చీరాల నియోజకవర్గంలో బలరాం బరిలో దింపినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే బలరాంను టార్గెట్ చేస్తూ, బలరాం కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఆమంచి కృష్ణమోహన్ అనేక ప్రెస్ మీట్లో కూడా వాళ్ళ మీద విమర్శలు చేస్తూ వారిని ఏ విధంగానైనా ఓడిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 2014లో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు ఇప్పుడు లేవు కాబట్టి 2024 ఎన్నికల్లో ఆమంచికి సపరేట్ వర్గం ఉందా? ఒకవేళ సపరేట్గా ఆయనకి గనక చీరాల నియోజకవర్గంలో కనుక ఒక వర్గం కనుక ఉంటే అది ఎంతవరకు చీరాల నియోజకవర్గంపై ప్రభావం చూపుతుంది? పోలే మేనేజ్మెంట్ విషయంలో 2019 ఎన్నికల్లో కూడా ఆమంచి కృష్ణమోహన్ చితికిలు పడ్డాడని కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. సో ఆమంచి కృష్ణమోహన్ సుధాగా చీరాల ప్రాంత నివాసి, పందిలపల్లి గ్రామ నివాసి కాబట్టి ఆ గ్రామంలో, ఆ మండలంలో కొంత ఆమంచి కృష్ణమోహన్ వల్ల వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా కర్ణ వెంకటేష్ ఆది నుంచి కూడా కొంత ప్రచారంలో ముందుకు సాగుతూ తన తండ్రి ఆశయాలను, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన రాజకీయ చాణక్యుడిగా కూడా బలరామని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కూడా ఆయన దాదాపుగా చీరాల నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేసినటువంటి, ఎందుకంటే ఆయన నామినేషన్ చేసేటప్పుడు కూడా భారీ ర్యాలీనే కర్ణ వెంకటేష్ గెలిచేదానికి కూడా ఒక నిదర్శనంగా కూడా చెప్పొచ్చు. చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కనుక మనం గమనించినట్టయితే ఎంఎం కొండ యాదవ్ కూడా కూటమి తరపు నుంచి కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడిని అక్కడ తీసుకొచ్చి అక్కడ బహిరంగ సభ పెట్టడంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య అదేవిధంగా వేవర్స్ కమ్యూనిటీతో కూడా ఆయన మెలిగిన విధానం కానీ కొంత తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ అనూహ్యంగా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. ఎంఎం కొండ యాదవ్ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆ నియోజకవర్గంలో పట్టు సాధించుకుంటూ అక్కడ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తాను అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎంఎం కొండయ్య కూడా కొంత సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ మంచి వల్ల ఎవరికి మంచి జరుగుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఆ మంచికి 2014లో జరిగిన పరిస్థితి అయితే 2024లో లేదని కూడా మనకి సర్వేలు అయ్యే చెప్తున్నాయి. ప్రజలు కూడా అదే చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈయన వల్ల కొంత వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి రెండు పక్కల కూడా క్యాడర్ ఉంది కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారి గెలుపు మీద అంత అవకాశాలు కానీ, కర్ణం బలరాం గెలుపు మీద కానీ, అటు ఎంఎం కొండ యాదవ్ గెలుపు మీద కానీ కూడా అంత ఎక్కువ చూపించవు అని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.